వివరాలు చూద్దాం. ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. ఉదయం నుంచి మున్నేరుకు భారీగా వరద నీరు పోటెత్తింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు బ్రిడ్జిపైనే సహాయం కోసం 9 మంది వేచి చూస్తున్నారు. 9 మందిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టినా సఫలం కాలేదు. డ్రోన్ సహాయంతో వారికి ఆహారం, మంచినీరు అందించారు. హెలికాప్టర్ కోసం డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రయత్నించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ రాలేకపోయింది. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్తో మాట్లాడి విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రాత్రి కావడంతో విశాఖ నుండి వచ్చే హెలికాప్టర్ క్యాన్సిల్ అయింది. మరోసారి డ్రోన్ ద్వారా బ్రిడ్జిపై ఉన్న వారికి ఆహారం అందించారు. వరదలో రాత్రి వేళ పాములు వచ్చే ప్రమాదం ఉందని కర్రలు పంపించారు. ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. ఉదయం నుంచి మున్నేరుకు భారీగా వరద నీరు వస్తోంది. ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు బ్రిడ్జిపైనే సహాయం కోసం 9 మంది వేచి చూస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఏంటి పరిస్థితి? సతీష్, ఖమ్మం మున్నేరు బ్రిడ్జి, ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద దాదాపు ఉదయం నుంచి కూడా 9 మంది వెయిట్ చేస్తున్నారు. దాదాపు వాళ్ళందరినీ రక్షించేందుకు మాత్రానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాయకుడు కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికి మాత్రం 2 సార్లు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ తీసుకొచ్చి రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో పాటు ఎస్పీ సునీల్ దత్ తో పాటు ప్రయత్నాలు చేసినప్పటికీ హైదరాబాద్ నుంచి వాతావరణం అనుకూలించక ఇక్కడికి రాని పక్షంలో మరోసారి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడారు. మంత్రి తుమ్మల నాయకుడు మాట్లాడటంతో అక్కడి నుంచి 2 హెలికాప్టర్లు, నేవీ హెలికాప్టర్లు వైజాగ్ నుంచి తెప్పించేందుకు మాత్రం రంగం సిద్ధం చేశారు. ఈలోగా సాయంత్రం కావడంతో అక్కడి నుంచి వాతావరణం మరోసారి అనుకూలించకపోవడంతో అక్కడ వైజాగ్ నుంచి విజయవాడ వరకు మాత్రం హెలికాప్టర్లు వచ్చి అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కటే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం చేరుకోవడంతో పాలేరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మున్నేరు వరద నీటిలో చిక్కున్న వారందరినీ రక్షించేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నం చేశారు. వారందరినీ కొంత రెస్క్యూ చేసి కాపాడారు. ఆ తనంతరం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే 2 గంటల నుంచి మంత్రి తుమ్మల నాయకుడు కూడా ఇక్కడే ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద వారందరినీ కాపాడేందుకు మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తూ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే డ్రోన్ సహాయంతో ఉదయం నుంచి కూడా వాళ్ళకి మంచినీటి సహకారం, మంచినీటితో పాటు భోజన వసతులను కూడా కల్పించారు. మరోసారి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా వాళ్ళకి స్నాక్స్, టీ కూడా పంపించిన పరిస్థితి. సాయంత్రం మళ్ళా 7:30-8 గంటల ప్రాంతంలో కూడా వాళ్ళకందరికీ ఈ వరద ముంపు నుంచి వచ్చే పాముల వల్ల బెడదం ఉంటుందన్న ఉద్దేశంతో మంచినీటితో పాటు కర్రలను కూడా, టార్చ్ లైట్లు కూడా వాళ్ళకి పంపించడంతో అక్కడి నుంచి మరోసారి కొద్దిసేపటి క్రితం కూడా స్నాక్స్ కూడా, ఇప్పుడు టిఫిన్ లాంటి కూడా ఆహార పదార్థాలను కూడా పంపించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం ఇప్పుడే ఎన్డీఆర్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దకు ఇక్కడ నుంచి బోట్లను కూడా సిద్ధం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దాంతో పాటు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో పాటు సిపి సునీల్ దత్ తో పాటు మంత్రి తుమ్మల నాయకుడు కూడా ఈ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో కూడా వీళ్ళని పర్యటిస్తున్నారు. వీళ్ళందరినీ సురక్షితంగా ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వరకు కూడా రెస్క్యూ చేసి కాపాడేందుకు మాత్రం తమ ప్రయత్నానికి ఎట్టి పరిస్థితులు వెనకాడే లేదంటూ మాత్రానికి మంత్రి తుమ్మల నాయకుడు కూడా చెప్తున్న పరిస్థితి చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ.